హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతులేని అన్వేషణ. బ్యాగ్స్ అద్దేశం ఎక్కడికి ఏమి అనేది అయితే చెప్పుకుందాం, ఎందుకంటే మీకు చెప్పుకోకుండా ఎవరికి చెప్తా చెప్పండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సోలోగా ట్రావెల్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఎవర్ హ్యాపెండ్. సోలోగా ట్రావెల్ చేస్తున్నా, ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఈసారి అంటే చెప్తారు కదా, రాజకీయ నాయకులకు మైకు, నాలాంటి వాళ్ళకి వీడియో కెమెరా ఇవ్వకూడదు అనమాట. మొన్న వీడియో చూసుకున్నా, ఎడిట్ చేసేటప్పుడే అంటే నేనే కదా పెడతాను, చూసి కట్ చేసి పెట్టినా కూడా అనిపించింది అనమాట, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే ల్యాగ్ చేస్తానని అర్థమైంది. అందుకే ల్యాగ్ లేకోకుండా, సుత్తి లేకుండా, సోది లేకుండా చెప్తా. సోలోగా మదురైకి వెళ్తున్నాం అనమాట. ఇది అయితే న్యూ ఇయర్ తర్వాత వస్తుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇది మన న్యూ ఇయర్లో అంటే 24లో ఫస్ట్ వీడియో అవుతుంది అనమాట. సో ఎక్సైటెడ్. అండ్ ఇట్లాంటి వీడియోలు మనస్ఫూర్తిగా అనుకుంటా, ఇట్లాంటి వీడియోలు చాలా అంటే చాలా పెట్టాలా ఇంకా. అండ్ గ్రో కూడా మంచిగా అవ్వాలనుకుంటున్నాను. అండ్ రెజల్యూషన్స్ ఇట్లాంటివన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అండ్ నా ఒపీనియన్ ఏందో చెప్తా రెజల్యూషన్ గురించి. అండ్ ఇక్కడైతే ప్యాక్ చేసేసుకున్నాను 1 డేకి మాత్రమే. నేను ఇప్పుడు రెడీ అయినాను. యాక్చువల్లీ బస్సు ఉంది నాకు. ఇప్పుడు నైట్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే మొత్తం అంతా ఏమీ బుకింగ్స్ లేవు, ఏమీ ప్లాన్స్ లేవు, ప్లేన్ అనమాట. బ్రెయిన్ కూడా ప్లేన్గా ఉంది. మదురై పోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉండే, పోతాను ఇప్పుడు. నేను ఒకదానే పోతున్నాను కాబట్టి అసలు నో ఫికర్ అనమాట నాకు. అంటే నాకు కొన్ని థింగ్స్ ఏం పర్లేదు, నాతో అయినా పర్లేదు, అవ్వకున్నా పర్లేదు, జస్ట్ నేను చేయాలంతే, అవి నేను చేస్తాను అంతే. అంటే రిజల్ట్స్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను అనమాట. ఆ టైపు అంటే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయి, 0 రిజల్ట్స్ వస్తే బాధపడతా, కానీ ఎక్స్పెక్ట్ చేస్తా, కొంచెం ఓకే ఉంటాను అనమాట నా సెల్ఫ్లో నేను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అంతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే భోజనాలు కానిచ్చేసినాం, అంతా ప్యాక్ చేసుకొని కూర్చున్నాను. ఇంకా అన్నీ చూసుకోవాలి కదా, ఓ సింగిల్గా పోతున్నామంటే ఏమీ లేకుండా పోలేం. ప్యాకెట్లో డబ్బులు ఉన్నాయా, బ్యాగ్లో బట్టలు ఉన్నాయా, అంటే పోవడం ఎంతసేపు పోతామో, రావడం కూడా అంతేసేపుగా రావాలన్నమాట. అన్నీ చూసుకున్నాను. అంతే ఇంకా చెప్తాను కదా, సోది చెప్తాను నేను, సరేనా? మళ్ళీ బస్సులో కలుద్దాం, సరేనా? ఇప్పుడే మనం ఇంకా బస్సులోకి వచ్చినాము. బస్ చూడండి, మీకు అంటే ఈ సీట్ టూర్ చూపిస్తా, అఫ్కోర్స్ చూపిస్తా. అండ్ ఇది 31st నైట్ అనమాట, న్యూ ఇయర్ రేపు. నేను ఈ బస్ దిగేలోపు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అండ్ ఈ సీట్లో ఎవరు లేరు, మనమే. ఇదంతా మన సామ్రాజ్యం. రేపు పొద్దున వరకు 7 o'clock వరకు బస్ దిగం. జైపూర్ ట్రావెల్స్ అనమాట ఇవి. బెంగళూరు నుంచి మదురైకి వెళ్ళేది ఈ జైపూర్ ట్రావెల్స్. అండ్ మంచి డీల్లో కూడా వచ్చింది మనకి టికెట్ ఈసారి. మామూలుగా అయితే చాలా కాస్ట్లీ ఉండే. నేను బుక్ చేసుకుంటే చూస్తే ఏమో జనాలంతా న్యూ ఇయర్కి ఎక్కడ ప్లాన్ చేసినారు, మదురైకి ఎవరు ప్లాన్ చేసేకపోకుండా ఉన్నట్లు. అంటే మదురైకి ఎవరు ప్లాన్ చేయలేదు అనుకుంటా, అందుకే మనకి మంచి డీల్లో కూడా వచ్చినాయి. నేను ఏం చూపిస్తానో ఏమో నాకు తెలియదు దీంట్లో. అండ్ ఇదైతే కర్టన్స్ వేసేసిన. అండ్ ఇవి 2 బెడ్లు అనమాట. అండ్ అంటే ఇంకొకరు ఎవరు బుక్ చేయలేదు, అందుకోసమే ఇది ఇంకా ఖాళీ ఉంది. మనమే 2 బెడ్లలో సీట్లు వచ్చినాయి, కూర్చోవచ్చు. అంటే అందుకని. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చినారనమాట. అండ్ వాటర్ బాటిల్ ఇచ్చేటప్పుడు రివ్యూస్ మంచిగా ఇవ్వండి అని కూడా చెప్పినారు. ఫుల్ క్లోజ్ అనమాట. ఇప్పుడే బెంగళూరు తాటుతా ఉంది. అంటే ఇంకా ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక బెడ్షీట్ ఇచ్చినారు, దాన్ని యూజ్ చేయం మనం, అంతే. సింపుల్ అండ్ క్యూట్గా ఉంది, బాగుంది. అర్ధరాత్రి 12:30 అయింది. అన్వేషణ పడుకుంది. 2023 అంతా పడుకుంది. 24 అయినా లేస్తుందంటే మళ్ళీ పడుకుంది. ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటా ఉందన్నమాట. అండ్ చూద్దాం ఏం చేస్తుందో ఈరోజు అంతా. హ్యాపీ న్యూ ఇయర్. నేను అసలు పడుకుని వేసిన రాత్రి అంతా. అందరూ హ్యాపీ న్యూ ఇయర్లు బాగా చేసుకుంటా అంటే నేను పడుకున్నా కదా. దిస్ ఈజ్ మై హ్యాపీ న్యూ ఇయర్ ఇది నా హ్యాపీ న్యూ ఇయర్ సింగిల్గా. కానీ మనం ఎట్లా చేసుకున్నాం,
అంటే పడుకున్నా నేను మంచిగా, అంటే మన నైట్ బాగా రెస్ట్ తీసుకోలే అనమాట. అందుకే అండ్ మంచిగా రెస్ట్ తీసుకుంటే కూడా ఈరోజు ఫుల్ డే ఉంది కదా, హెవీ డే. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేసినాం, బస్ స్టాండ్లో ఉన్నా అనమాట. 6 అయింది, తెల్లారిపోయింది బాగా. కరెక్ట్ టైంకి కూడా రీచ్ అయినాం. నేను అర్లీ రీచ్ అయితే ఎట్లా అనుకున్నా, కరెక్ట్ టైంకి రీచ్ అయినాం. ఇప్పుడు సత్రంలో, అంటే ఈడ సత్రాలు ఉంటాయన్నమాట, ఆడ సత్రంలో పోయి మనం ఫ్రెష్ అయితే వేద్దాం. అండ్ ఫ్రెష్ అయ్యి మిమ్మల్ని టెంపుల్ పోయేటప్పుడైతే కలుస్తా. హలో, గుడ్ మార్నింగ్. మనమైతే ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయ్యి మన బ్యాగ్తో అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బ్యాగ్ పెట్టడం అవసరం లేదనిపించింది. ఇంకా ఈ రోజు అంతా ఎంత వీలైతే అంత ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకుందాం. మీనాక్షి అమ్మకి, అంటే మీనాక్షి టెంపుల్కి పోదాం ఫస్ట్ అయితే. ఆడపోయి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్, అసలు నాకు ఇంకా ఏం ప్లాన్స్ లేవన్నమాట. ఏడాడబోలో జనాలతో మాట్లాడతా, అంటే జనాలతో వీళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతా, ఏడాడ కొన్ని ప్లేసెస్ తిరుగుదాం. తిరిగేసి ఇంకా ఈవినింగ్ సర్దేస్తాం అనమాట. ఇటు నుంచి ఫస్ట్ అయితే ఈ ప్లాన్ ఉంది, టెంపుల్ పోవాలనేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి పొద్దున్న నుంచి గమనిస్తా ఉండేది ఇంకో థింగ్ ఏమంటే, ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది కదా, బస్సులు కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే మనం ఎర్ర బస్సులు కదా, వీళ్ళవి ఎల్లో కలర్ బస్సులు జనాలు కొంచెం డిఫరెంట్ అనిపిస్తున్నారు నాకు. అండ్ ఇంకోటి ఏమైందంటే, నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట. అడుగుతాను థింగ్స్ కొన్ని అడుగుతుంటే నాకు తిట్టినట్టు అనిపిస్తుంది. కాకుంటే పీపుల్ కొంచెం స్వీట్గా ఉన్నారు, మంచి మాట్లాడిస్తున్నారు. అంటే కొంచెం ఇగ్నోర్ చేసుకోకుండా నాకు అర్థమయ్యేంత వరకు చెప్తున్నారు అనమాట. ఇంగపోలం స్ట్రైట్ మీనాక్షి అమ్మ టెంపుల్ వస్తుందంట. ఇంగపోలం ఇట్లాంటివి నేర్చుకుంటారా? నేను ఇడే ఉంటే తమిళ కూడా నేర్చుకుంటాను. మనం 6:40కి అంతా రీచ్ అయిపోయిన టైం టెంపుల్ దగ్గరికి అయితే. అండ్ ఇప్పుడైతే లోపల పోవాలా, ఇంకా కొంచెం తెల్లారినట్టే అనిపించడం లేదు నాకు. అండ్ ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. దర్శనానికి వెళ్ళే ముందు అయితే మన వస్తువులన్నీ ఇక్కడ పంచి పెట్టేయాలన్నమాట. బ్యాగ్ ఒక దగ్గర, బ్యాగ్ ఒక కౌంటర్లో, మొబైల్ ఒక కౌంటర్లో, తర్వాత మనం చెప్పుల ఒక కౌంటర్లో అయితే ఇచ్చేయాలా. ఆ కౌంటర్లో ఇచ్చే దగ్గర చాలా టైం అయిపోతుంది అనమాట, టికెట్స్ తీసుకోవడం ఆడ. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. దర్శనం ఎట్లా జరుగుతుందో ఏదో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దర్శనానికి పోయినప్పుడు ఏమైందో చెప్పలేదు కదా. లోపలికి దర్శనానికి అయితే నేను ఒక 1 అవర్ అంతే అనుకొని పోయినాను అనమాట. 1 అవర్ కల్లా దర్శనం అయిపోతుంది. దర్శనం అయిన తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని అట్లా అనుకోని లోపల పోతే టెంపుల్ చాలా పెద్దది ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 2-3 కిలోమీటర్ల అంత ఉంటుంది అనుకుంటా టెంపులే. అంత లైన్ ఉంది, గుడి చుట్టూ లైన్ ఉందన్నమాట దర్శనాని కోసం. అసలు నేను పోయిండేది 6:47కంతా లైన్లో పోయినా. లైన్లోకి 7కంతా పోతే నాకిన ముందు వచ్చిండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు లైన్ ఎట్లా పోతుందంటే అసలు టిక్కు నడుచుకొని పోతున్నారు. అసలుకే లైన్ కూడా కదలడం లేదు. చాలాసేపు అంటే చాలాసేపు. అసలు చాలామంది నాకిన ముందే 6 కట్ల వచ్చి నిలబడుకునే వాళ్ళు ఉన్నారు. మనం 7కి పోయి నిల్చుకున్నాం. అండ్ లోపల పోయే లోపలే మధ్యలో చాలాసేపు ఇంకా సరే పోయినా మన లోపలికి వెళ్ళిపోతే ఇంకా దర్శనానికి ఇంకొక 10 నిమిషాలు లోపలికి వెళ్ళిపోతాం. అనంగా ఏదో 10:30కు 11కు డ్రెస్సింగ్ ఉంటుందన్నమాట. దేవునికి మళ్ళీ బట్టలు మార్చి మళ్ళీ మంత్రాలు చదివి మళ్ళీ పూజలు చేస్తారు. అప్పుడు ఒక అర్ధగంట ఆడ వేస్తూ అట్లా జరిగింది అసలుకే. మళ్ళీ దేవుని దగ్గరికి పోతూనే చాలాసేపు అయితే దర్శనం అయితే చూడవచ్చు అనమాట. మళ్ళీ స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి, విఐపి దర్శనాలు. ఈ విఐపి టికెట్ కొనుక్కుందామంటే 1000 రూపాయలు ఉంది. అసలు నేనైతే మేక్ సెన్స్ కాదు అనిపించింది విఐపి దర్శనానికి. ఇంకా సరే అని చెప్పేసి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాం. నా బయటకు వచ్చి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని ఫస్ట్ ఫుడ్ ఎతికినాను. తర్వాత వేరే విషయం అనమాట. ఇక్కడ అన్నీ అంటే మామూలు గుడి ముందర ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి కానీ నాకు ఫుడ్ దొరకడం లేదు. అరే బై ఫుడ్ అని అడుగుతా అన్నా నేను అందరినీ. అండ్ ప్రసాదం తీసుకొని వచ్చిన, ఎవరికైనా కావాలా
అయిపోయింది, సారీ లేదు, అందరికీ పంచి పెట్టేసిన. అండ్ నెక్స్ట్ అయితే అక్కడే పంచి పెట్టేసిన కాదు, వచ్చిన ఇప్పుడు వీడియో ఎడిట్ చేసే లోపల నేను అందరికి ఇచ్చేసినాను అనమాట మన వాళ్ళకు. అండ్ దర్శనం కూడా బాగానే అయ్యింది కాబట్టి నేను అంటే మనోళ్ళు తమిళ వాళ్ళు కొంతమంది మాట్లాడిచ్చినారనమాట, మాట్లాడిన వాళ్ళతో. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా లోకల్ బస్ ఎక్కి ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళే డెస్టినేషన్కి అయితే వెళ్తానని అనమాట. మధ్యలో లంచ్ చేద్దామని ఆగితే తమిళ్ లంచ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తమిళ్ లంచ్ ఎట్లుంటుందో చేద్దామంటే అసలు వీళ్ళ పీజీ ఫుడ్ అన్నా బాగుండే, వీళ్ళ ఫుడ్ బాగలేదు అని చెప్పలేను కానీ ఓకే ఉండే అనమాట. రే బాయ్, మనకి ఇంకా టైం ఉంది ఈరోజు, కాకోకుంటే చాలా ప్లేసులే తిరుగుదాం అనుకున్నాను. మీనాక్షి టెంపుల్లోనే చాలా టైం అయిపోయింది అనమాట. అందుకోసమే ఇంకా నేను ఎక్కువ ఏమీ ఇంకా ప్లేసెస్ టైం లేదనమాట. నేను వెళ్ళొచ్చు, కాకుంటే ప్లేసెస్ దూరం ఉన్నాయి, అన్నీ రిస్క్ చేయలేను. ఇంకా బస్సు కూడా త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట. అందుకని తిరుమల నాయకన్ ప్యాలెస్ అనమాట, ఇది ఒక ప్యాలెస్. ఆ ప్యాలెస్కి అయితే వచ్చినాను. ఇది నా బస్ స్టాండ్ నుంచి పెరిబలై బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక 2.5 కిలోమీటర్స్ అనమాట. బస్కి వచ్చిన. అయినా నాకు అర్థం కాలేదు, ఈడ బస్సులు ఫ్రీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికో తెలియదు, కానీ నాకైతే టికెట్ తీసుకోలేదు, ఫ్రీ అని ఇచ్చేసినాడు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే మహల్లోకి వెళ్ళిపోదాం. మహల్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలా. పర్ హెడ్ 10 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకు కూడా 5 రూపీస్ అయితే టికెట్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకుంటేనే అక్కడ సీల్ వేసి అయితే పంపిస్తున్నారు మన లోపలికి. అండ్ చెకింగ్ కూడా ఉంటుంది కంపల్సరీ మహల్లోకి అయితే. అండ్ ఇక్కడైతే మహల్లోకి ఎంటర్ అవుతూనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఫుల్ తిరగనీకైతే లేదు, కొంచెం ప్లేస్ మాత్రమే అనమాట, తిరగవచ్చు. అండ్ జనాలు పార్క్లో కూర్చున్నారు ఈడైతే మహల్లో. అండ్ ఇది తిరుమల నాయకన్ ప్యాలెస్ కదా. ఈ తిరుమల నాయకన్ అనే అతను మన తెలుగు అతను అనమాట. మన తెలుగు వాళ్ళు తమిళకి పోయి చాలామంది సెటిల్ అయినారు కదా, అట్లనే తిను నాయకుడు అయినాడు అనమాట. అప్పుడు తిను నాయకుడు ఉన్నప్పుడు మదురైని చాలా డెవలప్ చేసినాడు. తర్వాత ఢిల్లీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు దోచుకొని పోయిండేవన్నీ మదురైకి మంచిగా తీసుకొని బ్యాక్ వచ్చేసి మదురైని బాగా డెవలప్ చేసినాడు అనమాట. అప్పుడు కట్టిన ప్యాలెస్ ఇది. తిన్ను ప్యాలెస్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయైతే అంటున్నారు. అండ్ ఇక్కడ ప్యాలెస్ మ్యాప్ అనమాట, ఏవే థింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయా ప్యాలెస్లో అని చెప్పేసి. అండ్ ప్యాలెస్లో కొన్ని థింగ్స్ అట్లనే దాచిపెట్టింటారు కదా, మ్యూజియం కూడా చేసినారు దీంట్లో. అంటే అప్పుడు పూర్వకాలంలో తను తిరుమల నాయకన్ యూజ్ చేసిండే థింగ్స్, తర్వాత దేవుళ్ళు వాళ్ళందరూ ఉంటాయి కదా, అవన్నీ అయితే మ్యూజియంలో పెట్టినారనమాట. మ్యూజియం కూడా మనం అంతా ఒక రౌండ్ వేసుకొని రావచ్చు ఈజీగా. అండ్ చాలా ప్లేస్ ఉంది. మహల్ అయితే చాలా పెద్దది, పైకి అయితే అలౌ లేదు, కింద మాత్రమే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెయింటింగ్స్ అవుతున్నాయి, థింగ్స్ చాలా అవుతున్నాయి అనమాట. అండ్ మనం ఇలాంటివి అయితే ఇప్పుడు ఎక్కడ చూడలేము, అన్నీ పూర్వకాలంలో ఉంటాయి కదా అవన్నీ. అంటే వంటకు సంబంధించిండేవి, తర్వాత కొన్ని రాళ్ళు, డబ్బులు, ఇలాంటివన్నీ చాలా థింగ్స్ మ్యూజియంలో పెట్టినారనమాట. అండ్ ఎవ్వరు సెక్యూరిటీ కోసం అయితే ఏం లేరు ఇక్కడ, కానీ జనాలు కూడా ఎవ్వరు ఏదాన్ని ముట్టుకొని స్పాయిల్ చేసి ఆ తట్లో అయితే కూడా ఎవ్వరు ఏమీ టచ్ కూడా చేయడం లేదు. అంటే సెక్యూరిటీ మాత్రం అంతా బయటే ఉన్నారు. ఇక్కడ జస్ట్ ఇట్లా గ్లాసుల్లో పెట్టినారనమాట. అండ్ కుండలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ మనం కూడా చాలాసేపు చూసినా నేను, అంటే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ మ్యూజియంలో, చూసేవే చాలా ఉన్నాయి. అండ్ చాలామంది అక్కడ చూసి అలసిపోయి కూడా కూర్చున్నారు. అండ్ పిల్లలు కూడా వస్తారు కదా విజిట్స్ చేయడానికి స్కూల్స్ నుంచి, అట్లయితే పిలుచుకొని వచ్చినారు అనమాట. అలా మధురైలో చూసేవి అయిపోయినాయి అనిపిస్తాను. అంటే నేనేం పెద్దగా చూడలేదనుకోండి. మీనాక్షమ్మ టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడ ప్యాలెస్కి వచ్చినాను అనమాట. ఈ 2 మాత్రమే కవర్ చేయగలిగిన, ఎందుకంటే ఆడ మీనాక్షమ్మ టెంపుల్లోనే 4 అవర్స్ ఉన్నా, 4 అవర్స్ నేను అక్కడే డ్రైన్ అవుట్ అయిపోయినాను తెలుసా అసలుకి. అంటే నేను ఒక 4-5 ప్లేసులు అన్నట్టు, ఒక 4-5 ప్లేసులు అనుకొని వచ్చిన, అంటే పోదాం అనుకొని వచ్చినాను, ఏ దానికి పోలానో అనుకొని రాలే అనమాట. సరేలే నేను అందుకే తెల్లారుతూనే కూడా 6:30కి అంతా గుడి దగ్గర ఉన్నా. 6:30కి అంతా గుడి దగ్గర ఉంటే 12:30కి బయటకు వచ్చిన నేను. అసలు నాకు ఇంకా నిల్చుకొని మెంటల్ ఎక్కిపోయింది అసలు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడికి పోబుద్ది కూడా కాలే. పోయి టికెట్లు అడిగిన బస్సులు ఎంతకున్నాయి ఏమి అని. బెంగళూరు బస్సులు కొంచెం లేటే ఉన్నాయన్నమాట. సరేలే అని చెప్పేసి ఇంకా ఈ ప్యాలెస్ అన్నా చూద్దాం అన్నట్టు వచ్చినారనమాట. ఇది చూస్తే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది.
ప్యాలెస్ అంటే పాతది కదా, ఇల్లు ఏందో కొత్తది చేస్తున్నారు. నాకు ఈ ప్యాలెస్ గురించి ఏం అర్థం కాదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బస్సు పోదాం, ఇంకా త్వరగా పోతే రీచ్ అయిపోతే బస్సులో పడుకోలేం. రూమ్కి పోతేనే పడుకుంటా. 11, 12 కంతా వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది బెంగళూరుకి నేను. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, అవును న్యూ ఇయర్ ఎట్లా చేసుకున్నారు అందరూ? నేనైతే బాగానే చేసుకున్నాను అనిపిస్తుంది. అంటే నేను మధురైకి రావాలని నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుండే అనమాట. ఫ్రెండ్స్తో రావాలో ఎట్లా రావాలో తెలియకోకుండా సడన్గా అయితే ఈ ప్లాన్ అయితే మొన్న నైట్ టైం, మొన్న ఆఫ్టర్నూన్ అనుకున్నా నేను. అనుకుంటే టికెట్లు ఎప్పుడెప్పుడో చూస్తే 2000 ఉండే. మొన్న ఆఫ్టర్నూన్ చూస్తే నా కోసమే 600 ఉన్నాయి టికెట్లు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఓకే చేసేసుకోవాలంటే చేసేసుకున్నా. ఇంకా అట్లా కుదిరింది అంతే ఈసారి ఈ ట్రిప్. ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఈ ఇయర్లో అవ్వాలని, సోలో అయినా ఫ్రెండ్స్తో అయినా ఎట్లయినా కానీ మంచి ట్రావెల్ నా కోసం చేసుకోవాలని ఉంది. ట్రావెల్ వీడియోస్ ఎందుకో మన ఛానల్లో పోవు, అది కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి నాకు. ఏ కంటెంట్ పెట్టాలో కూడా అర్థం కాదు, అందుకే అన్నీ పెడతా నేను. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, రెజల్యూషన్స్ ఏం తీసుకున్నారు ఈ ఇయర్? ఏం లేదు నాకైతే, గో విత్ ఫ్లో. కొంచెం మంచిగా హెల్తీగా ఉండాలనుకుంటాను. ఇది ఒకటే పెద్ద రెజల్యూషన్ నాకు ఏమన్నా ఉందంటే, హెల్తీగా ఉండాలా. అండ్ జిమ్కి కాన్స్టెంట్గా పోవాలా. అండ్ డైలీ పోతూ ఉండాలా. అండ్ రెస్ట్ డేస్ వదిలేసి ఇంకంతే. రెజల్యూషన్స్ ఏంటి, నేను అనుకునేవన్నీ అయితే నేనైతే అంబానీ కావాలనుకుంటా. అవన్నీ కావు కదా, చేస్తే అవుతాయి. రెజల్యూషన్స్ ఏం పెద్దగా లేవు అంతే. ఇంకా మన యూట్యూబ్ గ్రో కావాలా, అలా ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ ఇయర్ కల్లా 100కి కొడితే బాగుంటుంది. నేను ఫింగర్ క్రాస్, హోప్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ కల్లా 25 లోపలే మనం 100K కొట్టేస్తే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నెక్స్ట్ అంతే, పెద్ద కోరికలు ఏం లేవు. నన్ను మళ్ళీ రెజల్యూషన్స్ పెట్టుకోమంటే పెద్దగా పెట్టుకుంటాను నేను. లేదు ఇంకా పోదాం పారి. ఈ మధురైలో ఎందుకు కుదరలే కాదు, బాగానే అనిపించింది. ఐ డీంట్ వేస్ట్. నేను అసలు ఏం వేస్ట్ చేయలే కదా, టైం అంతా మంచిగానే వచ్చిన. సోలో ట్రిప్ ఒక్కసారికే ఈ మాత్రం చేసినానంటే ఐ డూ నెక్స్ట్ టైం బెటర్ అనుకుంటా. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఎట్లా అనిపించింది మధురై ట్రిప్ అంతా? నేనైతే బాగానే ఎంజాయ్ చేసా. వస్తూనే కోల్డ్, జ్వరం అంతా వచ్చేసింది. అంటే క్లైమేట్ మారుతూ ఉంది కదా, అందుకని. అండ్ మీకైతే మధురై వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అంతే, నేను తీసినాగానే ల్యాగ్ అయిపోతుందని వీడియో సరిగా, అంటే ఇంకా చాలా ఎక్కువ అయిపోతాను. 20 మినిట్స్కి రీచ్ అవుతుంది మన వీడియో. ఇంకా అంతా పెడితే ఇంక ఎట్లా పోయినామో అట్లనే రిటర్న్ అయినాను అనమాట. బస్ బుక్ చేసుకున్నా. అండ్ అక్కడ బస్ స్టాండ్ పేరు మనకి రావడం లేదు. పెరిమలై ఏందో, ఎంత కష్టపడ్డం నాకు ఇంక ఇష్టం లేదు. పెరిమలై ఏదో అది. ఆ బస్ స్టాండ్లో అయితే మనకి బస్సు ఉండే. అండ్ రీచ్ అయిపోయినాం, సేఫ్గా రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ సోలో ట్రిప్, చాలా బాగా అయింది. అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అయితే బాయ్ 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 బాయ్.